Hello, Minasam. Matt Towson. Here is a non-spoiler review of the film Dhrudam, streaming in Jio Hotstar in Telugu language also. Absolutely family watchable movie. First of all, మూవీ చూసిన నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే ఇట్ ఈస్ జస్ట్ వన్ టైం వాచబుల్ ఫిల్మ్ అనిపిస్తుంది బ్రో. ఇన్ డెప్త్ రివ్యూలో మూవీ యొక్క పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ మనం బ్రేక్ డౌన్ చేద్దాం. ఇంకా ఇన్ డెప్త్ రివ్యూకి వెళ్ళి మన ఛానల్ కొత్తగా వస్తే ప్లీజ్ మేక్ టు సబ్స్క్రైబ్. ఆ మూవీ యొక్క మెయిన్ ప్లాట్ చూసుకుంటే మన హీరో ఫస్ట్ టైం ఎస్ఐగా డ్యూటీలో జాయిన్ అవుతాడు. ఆ ఊర్లో ఎక్కువ క్రైమ్ రేట్ ఉండదని చెప్పి తను ఆ ఊర్లో జాయిన్ అవుతాడు. అనుకోకుండా తను జాయిన్ అయిన తర్వాతే ఆ ఊర్లో మర్డర్స్ అండ్ రాబరీస్ జరగడం స్టార్ట్ అవుతాయి. సో ఈ మర్డర్స్ ఇంకా రాబరీ చేసిన ఎవరు ఆ మిస్టరీని మనం మూవీ చూసి తెలుసుకోవాలి. సో మూవీ యొక్క పాజిటివ్స్ గురించి మాట్లాడుకుంటే ఆ స్టోరీ లైన్ అనేవి చాలా సింపుల్గా ఉంటాయి అబ్బా మలయాళం మూవీస్లో. ఈ మూవీలో కూడా అదే జరిగింది. అండ్ అలాగే క్లైమాక్స్ వచ్చే ట్విస్ట్ని అసలు ఎవరు గెస్ కూడా చేయలేము అనమాట. అలా ఉంటుంది అందరు యాక్టింగ్. మనం ఇక్కడ ఎవరి క్యారెక్టర్స్ని నమ్మే ప్రసక్తి లేదనమాట. ఎందుకంటే చాలా మంచిగా ఉన్న క్యారెక్టర్సే సెకండ్ హాఫ్లో విలన్స్ అయిపోతారు. ఇంకా నో స్పాయిలర్స్. అలాగే క్లైమాక్స్లో ఒక 10 minutes హ్యాండ్ టు హ్యాండ్ ఫైట్ ఉంటుంది. ఆ ఫైట్ కూడా కొరియోగ్రఫీ చాలా బాగుంది. ఇంకా మూవీ యొక్క బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగానే ఉన్నాయి. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే రన్ టైం పెట్టేయకుండా జస్ట్ అవర్స్ 10 minutes లోపే మూవీ అవ్వట్లేదు. టు ది నెగిటివ్స్ ఫస్ట్ హాఫ్ మొత్తం చాలా స్లో పేస్గా ఉంటుంది. అఫ్కోర్స్ మనకు తెలుసు మలయాళం మూవీస్ అంటే చాలా స్లో ఫేస్గా ఉంటాయి. సో ఈ మూవీలో కూడా నేను అదే ఫేస్ చేశాను. చాలా స్లో నరేషన్ ఉంటుంది. చెప్పాలి అంటే సెకండ్ హాఫ్ నుంచి కొంత గొప్ప స్టోరీ వెళ్తుంది అనమాట. అండ్ క్లైమాక్స్ వచ్చే ట్విస్ట్ గెస్ చేయలేం కానీ అంతేం అనిపించలేదు నిజంగా ట్విస్ట్ అనేది. బెటర్ రైటింగ్ రాసి ఉంటే బాగుండదు అనిపించింది. బెటర్ స్క్రీన్ ప్లే కూడా ఉండొచ్చు. ఇదంతా పక్కన పెట్టేస్తే జస్ట్ వన్ టైం వాచబుల్ ఫిల్మ్. ప్రొడక్షన్ క్వాలిటీస్, యాక్టింగ్ అన్నీ బాగానే ఉన్నాయి. సో జస్ట్ గివ్ ఇట్ రైట్ ద మూవీ. ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 2.5 star out of 5 star. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.